పరిస్థితులు ఈ తండ వారందరికీ వారు తెలుసు. ఏమియా నాయక్ గారు మా తాత అయినటువంటి నారాయణ రెడ్డి గారు, గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు వారికి వెన్నంటే ఉండి ఇక్కడ గెలిచిన నాయకుడుగా ఉన్న ఏమియా నాయక్ గారు వారి గెలుపుకి ఎంతో సహకరించినారు. ఏ విధంగానైతే ఏమియా నాయక్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ తండాలోని ప్రజలందరూ కూడా జానారెడ్డి గారికి అదే విధంగా ఆదరిస్తూ ఇన్ని పర్యాయాలు ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా డీసీసీ శంకర్ నాయక్ గారు, మీ ఏమియా నాయక్ తండాకి ఎన్నో సేవలు చేసిన శంకర్ నాయక్ గారు, శేఖర్ రెడ్డి గారు, మా తండ్రి సమానుడైన లింగారెడ్డి గారు, మల్లయ్య గారు, పాల్గొన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎన్ఎస్యుఐ సోదరులకు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ యాత్ర ఏదైతే ఏమియా నాయక్ తండ నుంచి మొదలవుతుందో అది త్రిపురారంలోని మాటూరులో ముగినుంది. అప్పటి వరకు నా గిరిజన సోదరులందరూ నా గిరిజన సోదరిమణులందరూ మీ ఆశీర్వాదాన్ని నాకు తెలియజేస్తూ నాకు మద్దతుగా నాతో నడుస్తూ ఈ యాత్రను విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జానారెడ్డి గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జానారెడ్డి గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం.